జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించిపోయాయని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందన్నారు. తనను తాను రక్షించుకోలేని సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలా భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. సీఎంగా కొనసాగే హక్కు జగన్కు లేదని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భద్రతా వైఫల్యం వల్లే రాళ్ల దాడి జరిగిందని డీజీపీని వెంటనే విధుల నుంచి తొలగించాలన్నారు. రెడ్డి ఎన్ని నాటకాలు వేయాలో అన్ని నాటకాలు వేశాడు. ఇవాళ ఆయన ఏ జగన్ నాటకం వేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన 19 ముందు కోడి కత్తేశాడు, బాబాయ్ హత్యేశాడు, అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, ద్రోహం చేశాడు, ఎన్నుపోటు పొడిచాడు. లేరు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఓటరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంక ఎన్ని నాటకాలు వేసినప్పటికీ కూడా నీ నాటకాలు ప్రజలు నమ్మరు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తాను. ఇప్పుడు నారాసుర చరిత్ర అని చెప్పారు కదా, మర్డర్ జరిగిన వెంటనే, కోడికత్తి జరిగిన వెంటనే చెప్పారు కదా తెలుగుదేశం పార్టీ చేయించారని. అప్పుడంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నమ్మారు. ఇవాళ తన ముఖ్యమంత్రి తనను తాను కాపాడుకోలేనటువంటి ముఖ్యమంత్రి తాను ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా ఉండటం అనేటువంటిది వేస్ట్.